సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వెన్నకు ప్రత్యామ్నాయంగా ఏం తీసుకోవాలో తెలుసుకుందాం. పరోటా, చపాతీ, బ్రెడ్ వీటికి వెన్నను జోడించి తినడం మన అలవాటు. అయితే వెన్నతో పెరిగే కొలెస్ట్రాల్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వెన్నకు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. దీనికోసం ఆలివ్ ఆయిల్, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆలివ్ నూనె వెన్నకు చక్కని ప్రత్యామ్నాయం. ప్రత్యేకించి వంటల్లో, బేకింగ్లో ఈ నూనెను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరికే ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆలివ్ నూనెను సలాడ్స్, బేకింగ్ కోసం వాడుకోవచ్చు. వెన్నను ఉపయోగించి వండే వంటకాల కోసం 1 కప్పు వెన్నకు బదులుగా 3/4 కప్పు ఆలివ్ నూనెను వాడుకోవచ్చు. కొబ్బరి నూనె బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆకృతిలో వెన్నను అనుకరిస్తుంది. దీన్ని వెన్నలా వాడుకోవచ్చు. బ్రెడ్ మీద పూసుకుని తినొచ్చు. వెన్నతో సమాన పరిమాణాల్లో బేక్ చేసే వంటకాల్లో వాడుకోవచ్చు. అయితే కొబ్బరి సువాసన చెక్కు చెదరకుండా ఉండడం కోసం రిఫైన్ చేయని కొబ్బరి నూనెను వాడుకోవాలి. అవకాడో, పోషకభరిత వెన్నకు అద్భుతమైన ప్రత్యామ్నాయం అవకాడో. గుండెకు మేలు చేసే మోనోసాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు దీనిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వెన్నకు బదులుగా అవకాడోను గుజ్జును చేసి టోస్ట్ల మీద స్ప్రెడ్గా వాడుకోవచ్చు. అలాగే బ్రౌనీలు, మఫిన్ల తయారీలో కూడా వెన్నకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. నట్ బటర్స్, బాదం, వేరుశనగ, జీడిపప్పు బటర్స్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి కూడా వెన్నలాంటి ఆకృతినే కలిగి ఉండి రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. వీటిలోని విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. కాబట్టి స్మూతీలు, బిస్కెట్ల బేకింగ్లో నట్ బటర్స్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈరోజు మనం వెన్నకు ప్రత్యామ్నాయంగా ఏమేమి వాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.